హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ది ఎక్స్పెడిషన్ తెలుగు. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను మీకు లాస్ట్ ఒక వీడియో పెట్టి దాదాపు 15 రోజులు దాటిసింది. సో మన కోల్ అయితే ఇప్పుడు టోటల్గా లిఫ్టింగ్ అయిపోయి అన్నీ అయిపోయి ఇప్పుడు ఏదైనా స్టెప్ బై స్టెప్ వీడియో తీసుకున్నాను. రోజుకి ఎన్ని మోడల్ వచ్చినాయి. యాక్చువల్లీ నా కోల్ వచ్చి 2000 కొందే. యాక్చువల్లీ టోటల్ 5300 దించితే మా బాబువి 3200, నావి వచ్చి 2000 కొందే. ఓన్లీ నా ఓన్ ఫామ్ అనేది నేను తక్కువ వేసుకున్నాను. సో ఈ 2100 ఎన్ని మోడల్టీ వచ్చాయి. సో రోజుకి లాస్ట్లో ఎన్ని చచ్చిపోయినాయి. సో ఈ బ్యాచ్ లాస్ ఆర్ లాభం అనేది ఇంకా బిల్ అయితే ఫైనల్ ఉండదు. సో దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను నేను. అందుకోసం ఎన్ని వీడియోలు చేద్దామనేసి నేను అప్డేట్ అయితే పెట్టలేదు. సో ఇంకా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మన బ్యాచ్లో ఏం జరిగింది అనేది ఈ వీడియో అనమాట. సో యాక్చువల్లీ మనకి 33 నుండి అనుకుంటా మనం ఆ వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుండి ఇవి మోడల్టీ అనమాట. ఇవి వచ్చి దాదాపు అన్ని 2.2 అలాగ వస్తాయి అనమాట. ఒక్కొక్క కోడ్ కూడా ఇవన్నీ కూడా మనకు రోజుకి 25, 20 ఇలా ఈ విధంగా మోడల్టీ అనేది ఎక్కువ వచ్చాయి. ఎన్ని వచ్చాయి అంటే దాదాపు నాకు 250 దాకా మోడల్టీ వచ్చాయి. అది కూడా ఫస్ట్ 30 డేస్లో 50 అయితే మిగతా ఉన్న 10 రోజులు 12 రోజుల్లో మనకి ఈ మోడల్టీ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇలా ఇప్పుడు ఇవి స్టెప్ బై స్టెప్ నేను తీసుకున్నాను ప్రతిరోజు కూడా. తీసుకున్న తర్వాత మనకేంటంటే లిఫ్టింగ్ పెట్టాను. లిఫ్టింగ్ పెడితే నాది తక్కువ రేటు మీద ఉందనేసి నేను పెట్టకూడదు అనుకుని దాదాపు 40 రోజులు హోల్డ్ చేశాను. 40 రోజులు 38 రోజులకి ఒకటి లిఫ్టింగ్ పెట్టాను. అది వచ్చి మనకి తక్కువ వెయిట్ వచ్చింది, పర్లేదు. మనకి అమౌంట్ అయితే ఎక్కువ, మార్కెట్ అయితే పెరగలేదు. సో అది లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మనకు అప్పుడు 1000 కోళ్ళు లిఫ్టింగ్ అయ్యాయి. ఇంకా మనకు రిమైండింగ్ ఎన్ని ఉంటాయి, దాదాపు ఒక మన 2100 ఒక 250 తీసేయండి. సపోజ్ 250 తీసిస్తే 1850 కోళ్ళు ఎన్ని ఉంటాయి టోటల్గా. సో దీంట్లో నేనేం చేశానంటే 1000 కోళ్ళు వెళ్ళిపోయిన మిగతా ఉన్న 800 కోళ్ళు అనేది మనము శనివారం అంటే సోమవారం లిఫ్టింగ్ అయింది. మనది రేట్ వచ్చి అది ఫైనల్ అయిపోయింది అనమాట. 105 అనమాట. 105 మీద వెళ్ళింది. మనకి ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అయిపోయింది. కోడ్ వచ్చి ఈ విధంగా ఉంది. 40 రోజులు అయిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ కూడా నేను క్లారిటీ ఒక వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ ఒక షెడ్ వెళ్ళిపోయింది, ఇంకో షెడ్లో ఇది ఈ షెడ్లో కూడా మనకు వెళ్ళిపోతాయి అంటోడికి. ఈ లాస్ట్లో ప్రతిరోజు ఇన్ని మోటాలిటీ రావడం వల్ల ఏంటంటే మనకు రావాల్సిన లాభం మొత్తం పోయిందనమాట లాస్ట్లో. సో దీంతోపాటు మార్కెట్ కూడా లేదు. సో ఈ విధంగా నేను అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు అంటే, అప్డేట్ ఇవ్వడం వల్ల నాకు ఏమైనా రేటు తగ్గిపోతుందా అని సెంటిమెంట్ అనిపించింది అనమాట. ఒకసారి అప్డేట్ ఎందుకు ఇవ్వలేదంటే, నేను ఒకసారి ఒక అప్డేట్ ఇచ్చాను. సో 150 160 ఉంది దాదాపు రేటు. ఆ రేట్లో ఉన్నప్పుడు అప్డేట్ ఇస్తే నేను ఇచ్చిన 2 డేస్కి అంటే నేను ఇచ్చానని తగ్గలేదు అనుకోండి, మార్కెట్ ఎలాగోనా తగ్గిపోద్ది. నాకు అలాగ అనిపించింది అనమాట. ఆ 2 డేస్కి ఏమైందంటే ఫుల్ మార్కెట్ డౌను. ఎంతలా అంటే అసలు ఫుల్గా తెచ్చి దించాడయ్యా. ఆ విధంగా ఉంది. ఇంక అప్పటి నుండి అప్డేట్ ఇవ్వకూడదు, లాస్ట్ 10 రోజులు అప్డేట్ ఇవ్వకూడదు అనిపించింది నాకు. అందువల్ల నేను అప్డేట్ ఇవ్వలేదు అనమాట. సో మనకి రిమైనింగ్ కోల్ కూడా లిఫ్టింగ్ అయితే అవుతుందనేసి లిఫ్టింగ్ నేనైతే పెట్టేశాను అనమాట, ఎత్తేసాను. సో ఎత్తేసి మనకి ఏమైందంటే ఆ లిఫ్టింగ్ వెళ్ళిపోయి మార్నింగు ఇంకా 200-300 కోళ్ళు ఉండిపోయినాయి. సో అవి కూడా నేను లిఫ్టింగ్ నైట్కి ప్లాన్ చేసి పెట్టేశాను అనమాట. అప్పటిదాకా మనం లిఫ్టింగ్ అయినంత వరకు కూడా చూసుకోండి. మన కోల్ అన్ని వెళ్ళిపోయినా సరే నేనైతే దుఃఖ ఆపలేదు, ఎందుకంటే కోలు చచ్చిపోతుంది, మోటాలిటీ ఆగట్లేదు. సో ఇవన్నీ కూడా ఎండకి అంతా జ్వరం వచ్చేసి చచ్చిపోయినాయి అనమాట మన కోలు అయితే. సో దీనివల్ల ఏంటంటే మనకేంటంటే మార్కెట్ డౌన్ల వల్ల ఓన్గా వేస్తున్నా మనకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది ఇంకా నా బిల్ అయితే రెడీ అవ్వలేదు అనమాట. ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను. సో ఇవైతే నైట్కి మనకి మళ్ళీ బండి వచ్చింది, ఇవి కూడా వెళ్ళిపోయినాయి అనమాట. సో ఈ ఓన్ బ్యాచ్లో ఎన్ని కష్టాలు ఏముంటాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో ఈ 30 రోజు నుండి మన లిఫ్టింగ్ అయినంత వరకు ఏం జరిగింది అనేది చెప్పాను వీడియోలో. సో వీడియో నచ్చినట్టు